ఏడు వేస్తురాక నేను నా కొడుకు ఇద్దరం గుడికి వేసి వస్తున్నాం తమ్మి. ఏందక్క ఇలా చాలా నిమ్మలంగా ఉన్నావు, ఏం పంచాయతీలోవా? ఏం పంచాయతీలు తమ్మి, ఎవరు కళ్ళతో చూసింది ఉండదు, చెవులతో విన్నది ఉండదు, కానీ అన్ని చెప్పుడు మాటలు వింటారు. ఆ చెప్పుడు మాటలు పట్టుకొని వచ్చి వీడు గట్ల అన్నాడు, అది గిట్ల అన్నది అని చెప్పి గిదే లొల్లి గిదే పంచాయతీ తమ్మి. ఇవాళ ఏ లొల్లి లేదు, ఎవరు చెప్పుడు మాటలు లేనట్టున్నాయి. అందుకోసమే ఊర్లో నిమ్మలంగా ఉంది, పంచాయతీ కూడా లేదు. అందుకే నిమ్మలంగా ఊర్లోకి వచ్చినాం. ఇప్పుడు అట్లా ఎవరింటురాక అన్ని తెలుసుకొని మాట్లాడుతుర్రు. గంతేనంటావా తమ్మి? చెప్పుడు మాటలు ఎవరినవరా? అంతే కదా అక్క, ఇవాళ రేపు చెప్పుడు మాటలు ఎవరింటురాక? గంతేనా? అయితే సరే సరే తమ్మి, నేను కూడా పోయేసి వస్తాను. మంచిది తమ్మి. సరే బిడ్డ, నువ్వు పొలం కాడ పోయి మందు కొట్టిపిచ్చేసి రాపో. సరే అమ్మా. మంచిది మంచిది. ఏంది వెంకటేష్ గిట్ల మాట్లాడిండు, నేనేదో అబద్ధం ఆడినట్టు అయిపోయింది. ఏంది చెప్పుడు మాటలు అసలు లేవా? చెప్పుడు మాటలు ఎవడు వింటలేడా? కదేందో చూస్తా నేను కూడా. ఏమే చందన, బాగా జోరుగా పోతున్నావు? ఏం లేక మా ఇంటి పక్కన అర్చన ఉంది కదా, వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుందంట, రమ్మన్నది, పోతున్నా రెడీ. అవునా? అర్చన రమ్మన్నా? అది నిన్ను? అవు మళ్ళీ నన్నే రమ్మన్నది, ఫ్రెండ్షిప్ కాబట్టి. ఏ మాడోళ్ళే అమ్మ, బాగానే పిలుస్తారు. ముంగట ఓ మాట మాట్లాడతారు, వెనుకో మాట మాట్లాడతారు. మనిషి ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడతారు, మనిషి లేనప్పుడు ఎక్కిరించినట్టు మాట్లాడతారు. ఏమోతి మాట్లాడింది నా గురించి ఎక్కిరించినట్టు. చందన, చీర చాలా బాగుంది, ఎడగున్నావు? ఏం లేక అర్చన గలీలో వచ్చిందంట, తీసుకుంది, నాకు నచ్చిందని. నేను అడిగినా నాకు నచ్చిందని చెప్పేసి నాకు ఇచ్చేసింది. అవునా? మరి నాకేందే గట్ట చెప్పింది? ఏం చెప్పింది? గది ఏం చెప్పాలి, గది ఎందుకు తీయ పోని, లొల్లులు అవుతాయి. మళ్ళా ఎందుకు వచ్చిన లొల్లి? మళ్ళీ గది గది అంటున్నావు అక్క, చెప్పరాదు ఏందో అది? కాదే చందన, మళ్ళా లొల్లులు అవుతాయి. ఎందుకు వచ్చిన లొల్లి? ఏం లొల్లి అవుతాయి? మళ్ళీ పంచాయతీ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ నువ్వు అడగనంటే చెప్తా. మరి నేను ఏం అడగను కానీ నువ్వు చెప్పక్క. కొట్లాడవు కదా? ఎవరితో కొట్లాడ ఏం పెట్టుకోను. అయితే చెప్తాయి, చెప్పు. ఏం లేదే, ఈ చీర అది ఎంతో ఇష్టంతో కొనుక్కుందంట. అది ఎంతో ఇష్టంతో కొన్న చీర నేను చేతులకైనా గుంజుకొని నాకు కావాలి అని అన్నవంట. అది ఎంతో బాధపడ్డదంట, దానికి నచ్చిన చీర నువ్వు చేతులకైనా గుంజుకున్నావని. నువ్వేమో అదే ఇచ్చిందని చెప్పబడుతుంది, అదేమో గట్ట చెప్పబట్టి. ఆ దొంగ ముఖం గట్లా చెప్పిందా? అవునే, నాతో గట్లని చెప్పింది. పోతున్నా, దాని సంగతి చెప్తావు. అట్లా ఆగమాగం వస్తున్నావు, ఏంది ముచ్చట? అబ్బో, నీకేం తెలియనట్టు నాటకాలు పడబడుతుంది. ఏమొచ్చిందే నీ రాంగని అట్లా పడుతుంది? ఏందే నీ దగ్గర చీర తీసుకొని పైసలు ఇలేదా? ఊరందరికి నీ చేతులకెళ్ళి గుంజుకొని చెప్తున్నావంట. నీకేమొచ్చిందే అట్లా తిట్టబడుతుంది? నేను ఎవరితో చెప్పుకొని తిరిగినా? నువ్వు ఎవరికి చెప్పినావు నీకు తెలియదా? ఆలేదు నాకు చెప్పిండ్రు, నీ చీర నీ మొక్కన పడేస్తా. నువ్వు కట్టిన చీర నాకెందుకే? ఎవరికి చెప్పినా నేను? నువ్వు ఎప్పుడు తిరిగి నాకు వచ్చి చెప్పిండ్రు. చూపి సుబుత్ చూపి, ఎవరికి చెప్పినా నేను? నువ్వు చెప్పింది నీకు తెలియదా? ఎవరికి చెప్పినావు? నేను ఎవరికి చెప్పలే. నువ్వు చెప్పిన నాకు చెప్పిండ్రు, నీ చీర నీ మొక్కన పడేస్తా. నా డబ్బులు నాకు ఇచ్చేసి పుక్కానికి ఇచ్చినావే చీర? చెప్పింది కాదే, నువ్వు నాకు చీర పుక్కానికి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ మాట్లాడక నీ చీర గురించి, నీ చీర నీ మొక్కన పడేస్తా. నేనెవరికి చెప్పిండే? నీ చీర 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 తగిలేయా? నువ్వు చీర చీర అంటున్నావు, నేనెవరికి చెప్పినా? బుద్ధు నాదే నీకు? చీర గురించి కింద దాదంతం చేస్తున్నావు గల్లీ మొత్తం చెప్పుకొని. ఏ ఆపు, దొంగ మొఖం దానా? నువ్వే దొంగ మొఖం దానివి, నేను కాదే. నీ చీర తీసుకొస్తా. ఎక్కువ మాట్లాడక, ఫస్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చే మాట్లాడతా చూడు. పో చాలే గాని పో, చూపిస్తా సాలో ఎక్కువను. నీ సంగతి చూస్తా. తీసుకురాకపోవాలి కానీ కోష్ కారం పెడతా. నువ్వా అదా నేనా చూడాలి ఈ రోజు. ఏందే కోష్ కారం పెడతా? తోలుకొచ్చాను చెప్తా. నువ్వు వస్తావా నేను వస్తా, నీకు ఉప్పు కారం పెడతానా? ఏమాక తిన్నావా? తిన్నా తమ్మి, నువ్వు తిన్నావా? తిన్నాక మా దోస్తు పిలిచినాడా? మా దోస్తు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏం దోస్తులు రా అయ్యా, దోస్తులు అంటారు, దోస్తుల పిల్లలతో మాటలు తింటారు. ఏందక్క గట్లనే పడుతుంది? ఎవరు తిడుతున్నారు? ఎవరినెవరో తిడితే నీకెందుకు చెప్తారా అయ్యా? నిన్నే తిట్టేది. నన్ను ఎవరు తిడుతున్నారో చెప్పాక ఏం చెప్పాలిరా అయ్యా? దోస్తు అంటావు. ఆ వెంకటేష్కి రోజు తాకిస్తున్నావంట, తిరిగిపిస్తున్నావంట, వాళ్ళకి ఇంటికి వస్తలేడంట అని పెళ్ళాము ఊకే తిడుతా ఉంది. నిన్నే పట్టుకొని తిడుతుంది. ఇంకెవరినో తిడితే నీకెందుకు చెప్తా? వెంకటేష్ పెళ్ళము నన్ను ఎందుకు తిట్టిందో పోయి ఇంటికి పోయి అడుగుతా జరా. పో అడుగు పో. సరే. చెప్పుడు మాటలు. మా అమ్మ వెంకటేష్ పోతుండగా
ఉండు ఆని పెట్టిన పుల్ల ఇప్పుడు ఈయనకి పెడతా. ఓ తమ్మి వెంకటేష్, ఓ తమ్మి, ఓ వెంకటేష్, ఓ తమ్మి కర్రా కర్రా. ఏడుకో వస్తున్నట్టున్నావు తమ్మి. సాయి ఫోన్ చేసిండు అక్క, ఏదో మాట్లాడేది ఉందంటే రమ్మంటే వస్తున్నా అక్క. అని గురించే వెయిట్ చేస్తున్నా, నేను నెంకుతున్నా. ఏం సాయో ఏమో బాగా నిన్ను తిడతా ఉన్నారు తెలుసా వాళ్ళ ఇంట్లో. ఎందుకక్క? ఎందుకంటావేంతమ్మి, బాగా తినిపిస్తున్నావంట, తిరిగిపిస్తున్నావంట, తాగిపిస్తున్నావంట, నీ ఎంటేసుకొని 7 గంట అడిగి పోతున్నావంట. వాళ్ళ ఇంట్లో పెళ్ళ మస్తులు పెడుతుంది, నేను అడ్డమైన మాటలు తిడుతుంది. దోస్తు దోస్తు అంటావు, నీకు అనుకున్నట్టు దోస్తు. నేనా అనికి తాగిపిచ్చి తినిపించి తిప్పుతున్నానా? పోయానికి అడుగుతా ఏందో సంగతి ఏందో అనికి అడుగుతా. అడుగుపో, చెప్పుడు మాటలు ఏం లేవట. ఇప్పుడైతే అది పుల్ల పెట్టినా కదా చక్కగా అవుతారు. ఎట్లిన్నాడో చెప్తా. హలో హలో, ఏడున్నారా సాయి? ఈడ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నా. ఏడా అనిపిస్తలే బే? అరే వస్తున్నా, ఈడున్నా. ఆగు, వస్తాను. దా ఆగు. ఏమైందిరా మీ పెళ్ళాం తిడుతుందంట నాకు? ఎందుకు తిడుతుందిరా మీ పెళ్ళాం? అరే మీ పెళ్ళం ఇంటికాడ తిడుతుందంట నాయన. తాపిచ్చి తినిపించి నీకు ఖరాబ్ చేస్తున్నా. నీ పెళ్ళాం ఊరంతా చెప్పి తిడుతుందంట, అడ్డమైన మాటలు తిడుతున్నా. ఏం సంగతి రా? పెళ్ళాన్ని నోరు కంట్రోల్ పెట్టుకొని చేత కాదు ముందు నువ్వు అవలా కానీ ఆరే నువ్వు అంటే చూస్తే సంగతి నువ్వు మాట్లాడి నీకెవరు చెప్పిర్రా? నీకెవరు చెప్పిర్రు? ముందు చూసుకోరా. నీకెవరు చెప్పిర్రా? లచ్చగా చెప్పిందిరా. ఏమన్నావురా? లచ్చగా చెప్పిందిరా నాకు. ఏమన్నావురా? నాకు లచ్చగా చెప్పింది. లచ్చగా చెప్పిందా నీకు? మరి లచ్చక్క నాకు అట్లనే చెప్పింది ఏంద్రా? నీ పెళ్ళాన్ని తిట్టిందని చెప్పి అట్లెట్ చెప్పిందిరా నాకు. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నావురా? నిజంగా చెప్తున్నా. నాకు అట్లనే చెప్పింది, నీ పెళ్ళాన్ని తిట్టిందని నాకు చెప్పింది. అడుగుదాం పా. ఏం నాడు ఏందో అడుగుదాం. నాడు అవును, ఇది పొద్దునొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఇంకా రాకపోయి నేనే పోయేస్తా దాని ఇంటికి. ఏమే పొద్దున మా ఇంటి ముందుకు వచ్చి లావు ఎగిరినవ్వు, ఎవరినో తీసుకొస్తా మాట్లాడిపిస్తా అన్నావు, ఏమాయే? అవునే, నువ్వు అనేప్పటికీ అంటే కదా నేను పొద్దున పా అడిగిపిద్దు పా. అవునే, నువ్వు అనలేవా లచ్చకతోని? దా మరి అడిగిపిద్దు దా. పొద్దునొచ్చి లావు ఒరినావు కదా మా ఇంటి ముందు, దా అడిగిపిస్తాపా. బేకంట వచ్చి ఒరుతున్నావు, నువ్వు చెప్పినావు కాబట్టి నేను చెప్పిన. ఏంద్ర నాయన ఇట్లా చెప్తుంది లచ్చక్క? ఆ లచ్చక్క పిచ్చి పట్టింది, తాకట్లు పెట్టి తమాషాలు చూస్తుంది. ఏందో పోయి అడుగుదాం, గట్టిగా అడుగుదాం. చేస్తా ఇప్పుడు చెప్పని అడిగి పోయినాక చెప్తా. ఏం చందనా ఎడుకో పోతున్నట్టు? మీరు ఎడుకోతున్నా? ఆ లచ్చక్క దగ్గర పోతున్నాం. ఎందుకు? అరే మాకట్లా పెట్టిందమ్మా, ఇప్పుడు ఇద్దరం కొట్లాడుకున్నాము. తాకట్లు పెట్టి తమాషాలు చూస్తుంది, గట్టిగా అడుగుదాం. నాకని చెప్తుంది లచ్చక్క. లచ్చక్క లచ్చక్క బయటికి రా. మీ మమ్మీ లేదా బేటా? లేదు, ఎడిపోయింది? గుడికాడికి పోయింది. నడు చందన, గుడికాడు నడు సాయి, గుడికాడు పోయి అడుగుదాం. ఏదో తాడప్పుడు తెలుసుకొని వాళ్ళు. ఓ లచ్చక్క, జర ఆగండి జర. ఏమాక మాకు ఖాయం పెట్టినావు నువ్వు? గలలు కొట్టుకుంటాడు చేసినావు. పని అది మాట్లాడవా? నోరిప్పావా? నేనెందుకు చెప్తా తమ్మి? సాయి చెప్పిండని చెప్తావు కదా నువ్వే అన్నావు కదా వెంకటేష్ చెప్పిండని. చందన పోయిన ఆమె చెప్పినవంట. నువ్వే చెప్పినావు అర్చన నాతో నొల్లి పెట్టుకుంటుందని చెప్పేసి. బానే చెప్పినవు, ఇది పద్ధతేనా అక్క? ఏందక్క వాళ్ళిద్దరికి కొట్లాట పెట్టి మా ఇద్దరికి కొట్లాట పెట్టి గుడి కాడికి వచ్చి నిమ్మలంగా పేపర్ చదువుకుంటా కూర్చున్నాక తమాషా కొట్లాట పెట్టి తమాషా చూస్తున్నాక నువ్వు ఇప్పుడు. మంచి పద్ధతి నీకు మంచిగా అనిపిస్తుందా? నేను చెప్పిన మాటలు మీరెట్లా నమ్ముతారు తమ్మి? నువ్వు దోస్తులు, గంత పానంగా ఉన్న దోస్తులు నేను చెప్పిన మాటలు ఆయనకు చెప్తే ఆయన ఎట్లా నమ్ముతాడు, నీకు చెప్తే నువ్వు ఎట్లా నమ్ముతావు? మళ్ళీ వీళ్ళిద్దరూ దోస్తులే కదా, మరి మీరిద్దరు ఎట్లా నమ్ముతారు చెప్పుడు మాటలు? నేను మస్తుగా చెప్తా, మీరు ఎట్లా నమ్ముతారు?
అవును తమ్మి, నువ్వు అంటేవి కదా అక్క చెప్పుడు మాటలు ఏడున్నాయి, ఈ కాలంలో ఎవరు వింటుర్రు, ఎవరు వింటారు అక్క, ఆ కాలం ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా అర్థం చేసుకొని అన్నీ తెలుసుకొని మాట్లాడుతుర్రు అని అట్టివి. మరి నువ్వెట్లా విన్నావు తమ్మి, ఇన్ని చెప్పినవి మరి నువ్వు అంటే నువ్వు కూడా చెప్పుడు మాటలు వింటావన్నమాట. నీలాగానే మస్తు మంది ఉర్రు తమ్మి చెప్పుడు మాటలు వినేటోడు. అది కాదక్క ఏది కాదు తమ్మి చెప్పు. నలుగురికి చెప్పేటోళ్ళు అని చెప్పి మీ నలుగురిని బస్తీలా 4 దిక్కుల పెట్టిన. మీరు నేను చెప్పంగానే చెప్పుడు మాటలు లేవని చెప్పిన వాళ్ళు మీరే, మళ్ళీ మీరే చెప్పుడు మాటలు ఉన్నాయి అని నలుగురికి ప్రూవ్ చేసేటోళ్ళు కూడా మీరే. అంటే ఇప్పుడు మీ వల్ల ఇవ్వని తెలుసుకోవాలా, ఉన్నాయని తెలుసుకోవాలా? తమ్ముడు చెప్పే, వెంకటేష్ చెప్పే, సాయి చెప్పే, నువ్వు చెప్పే, మీ నలుగురు చెప్పిరి. నలుగురిని 4 దిక్కులో పెట్టిన. ఈ చెప్పుడు మాటలు ఈయనే పంచాయతీలు రావద్దు తమ్మి అని నేను పెట్టిన. తమ్ముడు పొద్దుగల లేవని మాట్లాడిండు. అది ఎంతవరకు నిజం అని తెలుసుకోనికనే నేను మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టిన. చందన ఏమన్నది లేదు, అర్చన ఏమన్నది లేదు, సాయి అన్నది లేదు, వెంకటేష్ అన్నది లేదు. కానీ మీ బయట వాళ్ళకు పరీక్ష చేసే కన్నా మన వాళ్ళకే మనము ఆలోచన చేసి వీళ్ళకి ఏ రకంగా ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఉన్నారు అని తెలుసుకోవడం కోసమే మీకు నేను ఇట్లా తాకట్లు పెట్టిన. కానీ మీరేం చేసిర్రు తమ్మి, చెప్పుడు మాటలు ఉన్నాయనే ప్రూవ్ చేసిర్రు. ఇంత దూరం మేము ఆలోచన చేయలేదక్క. ఇంత కొంపలు మునుగుతాయి అనుకోలేదు అక్క మేము. చెప్పుడు మాటల వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఊహించలేదక్క అసలు. అవును నిజమే కదా అక్క. ఈ చెప్పుడు మాటల వల్ల ఎంత దారుణం. భార్య భర్తల మధ్యలో గొడవ, అన్నదమ్ముల మధ్యలో గొడవ, స్నేహితుల మధ్యలో గొడవ. ఈ చెప్పుడు మాటలు అంటే కొంపలు ఆగిపోతాయి అక్క. నువ్వు చెప్పినట్టు మంచిగా మా కళ్ళు తెరిపించినావు అక్క నువ్వు. ఈ చెప్పుడు మాటల వల్ల ఎన్ని అనార్థాలు జరిగినాయో చూడండి. ఇటు మంచి స్నేహితుల మధ్యలో, ఈ మంచి స్నేహితుల మధ్యలో, అట్లనే కన్న తల్లిదండ్రుల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, భార్య భర్తల మధ్యలో, సమాజంలో మంచి నిజాల కన్నా ఎక్కువ చెప్పుడు మాటలకే విలువిస్తారన్నది కూడా ఇప్పుడు కూడా ప్రూవ్ అయ్యింది. కానీ దయచేసి ఈ బంధాలు చాలా విలువైనవి. ఈ బంధాలు ఒక్కసారి చేజారితే మళ్ళీ తిరిగి అందుకోలేం. కాబట్టి ఈ బంధాలను కాపాడుకోవాలనుకుంటే ఫస్ట్ చెప్పిన మాటలు వినకండి, కళ్ళతో చూడండి. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి, వాటిని కూడా నమ్మకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఒక మాట ఒకరిని అనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నోరు జారండి.